ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారికి వందనాలండి. నా పేరు మోర్త స్వర్ణలత. మా ఊరు చింతపల్లి నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 2 పాపలు పుట్టారండి. థర్డ్ బేబీ కుంచుకుంటే బాబు పుట్టాలని చెప్పేసి నేను కన్సీవ్ అయినప్పుడే ప్రార్థన చేసుకునేదానండి. ఒక మగబిడ్డని ఇస్తే నీ పరిచర్లో చిన్నగా వాడబడతాడని చెప్పేసి నేను అనుకునేదాన్ని అండి. అయితే మరి నేను కోరుకున్నట్టుగా దేవుడు మగబిడ్డని ఇచ్చాడండి. దేవునికి వందనాలు. మరి బాబుకి 40 రోజుల తర్వాత ఒక ప్రాబ్లం వచ్చిందండి. అయితే మేము కాకినాడ, తుని మొత్తం అన్ని ఊర్లో చూపించామండి. ఎక్కడ టెస్టులు చేసినప్పటికీ బాబుకి ప్రాబ్లం ఏంటనేది తెలియట్లేదని చెప్పేసి మమ్మల్ని చెన్నైకి వెళ్ళమని చెప్పారండి. రాయవెల్లూరు సిఎంసికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ బాబుకి ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆపరేషన్ చేస్తే సెట్ అయిపోద్దమ్మా, ఆ పైపు క్లోజ్ అయ్యిందేమో, క్లోజ్ అయ్యింది ఓపెన్ అయితే చాలు బాబుకి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అన్నారండి. మేము అలాగే ఆపరేషన్కి ఒప్పుకున్నామండి. ఆపరేషన్ చేసిన తర్వాత తెలిసిందండి బాబుకి బైజూస్ వెళ్ళే పైపు లేదంటే అండి. అది బై-బర్త్ లేదమ్మా, ఆ పైపు మేము పెట్టేదైతే కాదు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలా అని చెప్పారండి. అసలైన ప్రాబ్లం మాకు ఏంటనేది అప్పుడే తెలిసిందండి. సంవత్సరన్నర లోపల ఈ అబ్బాయికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలన్నారండి. మేమైతే మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టి మరి బాబుకి ట్రీట్మెంట్ చేయించామండి. ఏదైనా దేవుని చిత్తమని చెప్పేసి మాకు అబ్బాయికి ఆపరేషన్ జరిగిన తర్వాత తీసుకుని రావడం జరిగిందండి. 3 నెలల వరకు అలాగా చెకప్కి వెళ్ళి వచ్చేవాళ్ళమండి. 15 రోజులకి ఒకసారి. అబ్బాయి బాగానే ఉందమ్మా, గ్రోతింగ్ బాగానే ఉంది, పర్వాలేదని చెప్పేసి అన్నారండి. బాబుకి 5వ నెల వచ్చేసరికి బాబుకి ఫీవర్ వచ్చేదండి. హయ్యర్ ఫీవర్ వచ్చేది. 103, 104 టెంపరేచర్ వచ్చేదండి. మరి ఎక్కడ చూపించినా ఫీవర్ తగ్గేది కాదండి. మరి మళ్ళీ రాయవెల్లూరు వెళ్ళామండి. వెళ్తే బాబుకి ఆపరేషన్ చేసింది, ఇన్ఫెక్షన్ అయిందమ్మా, కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది, మీరు త్వరగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, లేకపోతే బాబు బ్రతకడానికి మాకు చెప్పేశారండి. మేము 10,000 తీసుకుని వెళ్ళామండి. ఆ 10,000 టెస్టులకు సరిపోయినాయండి. డబ్బులు లేవని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ వెనక్కి వస్తామండి. కాకినాడలో బాబుని జాయిన్ చేయడానికని వస్తే బాబుని అయితే ఎవరు అడ్మిట్ చేసుకొని అన్నారండి. బాబు ఏ క్షణమైనా చనిపోవచ్చమ్మా, మేము ఇంకా జాయిన్ చేసుకోమంటే మా వారు నేను చాలా బ్రతిమలాడి పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదని చెప్పేసి మేము సంతకం పెట్టి బాబుని అక్కడ అడ్మిట్ చేయడం జరిగిందండి. ఆ 15 రోజుల్లో నేను ఇసాకయ్య గారు చర్చికి వచ్చానండి. అయ్యగారు ఒకటే మాట అన్నారండి బాబుని చూసి, అమ్మ 7 నెలరా అంతా సెట్ అయిపోద్దని చెప్పేసి అన్నారండి. మరి అయ్యగారి మాట మీద నేను 7 నెలల్లో రావడం జరిగిందండి. ప్రతి నెల ఒక ఆటంకం వచ్చేదండి బాబు విషయంలో. ఎప్పుడైతే నేను రావడం మొదలు పెట్టానో బాబు విషయంలో మిరాకిల్ జరిగిందండి. ఏ మెడిసిన్ వేయకపోయినప్పటికీ బాబు బాగా గ్రోతింగ్ అది బాగానే ఉందండి. ఎటువంటి సిమ్టమ్స్ లేవండి. రోజు రోజుకి బాబు బాగానే ఉన్నాడండి. మేము బాబుకి 11వ నెలలో టెస్టులు చేయించామండి. లివర్కి సంబంధించి అన్నీ చేస్తే పుట్టినప్పటికి ఇప్పటికీ పోలిస్తే 90% రిపోర్ట్లు చాలా బాగున్నాయమ్మా అని చెప్పారండి. మరి దేవుడు అద్భుతంగా చేశాడండి. నేను అప్పటి నుంచి చాలా సంతోషించానండి. ఏ టెస్టులు లేకుండానే నా బాబు పట్ల దేవుడు అద్భుతం చేశాడండి. బాబుకి ఎటువంటి బలహీనత, ఎటువంటి ప్రాబ్లం లేదండి. డాక్టర్లు అయితే చనిపోతాడని చెప్పారు కానీ దేవుడు నా బిడ్డ పట్ల అద్భుతం చేశాడండి. ఆశ్చర్యంగా నా బిడ్డను బ్రతికించాడండి. అందుని బట్టి దేవునికి వేలాది వందనాలండి. చిన్న సాక్షిని దేవుడు దీవించాడు.